నల్గొండ జిల్లా నిడమానూరు మండలం సోమవారిగూడెంలో మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓట్ల లెక్కింపు సమయానికి సాయంత్రానికి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి చెరక సంధ్య దాదాపు 22 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని రీకౌంటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ వర్గం ఆందోళనకు దిగింది. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అలాగే డీఎస్పీ రాజశేఖర్ రాజు, హలియా సిఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సురేష్ లు బెటాలియన్తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుని పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంట్లో వండుకుండు మా ఆయన పిల్లగాడు పండుకుంటే ఇద్దరిని గుంజుకోపోయాడు సార్. తలుపు తీసి దేని గుంజుకోపోయారు తెలియదు. ఇంట్లో పండుకున్నాను, ఇవాళ ఎగ్జామ్ ఉంది. ఎట్లా సార్ ఎట్లా వెళ్ళాలి పిల్లగాడు? ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది, ఇవాళ ఎగ్జామ్ ఉంది. ఎటు పోతాడు నా పిల్లగాడు? ఇప్పుడు అంత చదివే ఎట్టమ్మా ఇట్లా తిరిగి చేసిండు అన్నట్టు కూడా లేదు. ఎట్ట వెళ్ళాలి నా పిల్లగాడు? అల్లకెళ్ళి ఎట్ట వెళ్ళాలి సార్? ఎగ్జామ్ ఉంది, ఇంత చదువుకునే ఎట్టమ్మా తిరుగుతాడు చేస్తాడు. ఎలక్షన్లు నిన్నమన్న పోటీ జాతి చేసింది, ప్రచారం చేసింది, ఏది లేదు. మేము 4 గంటలు ఉంటాం, ఓటు వేసినాం. ఇక పొద్దుకంతలు పోతాం లేనికి నైట్ అయింది అని బండి ఈడ పండుకున్నాం. ఇంట్లో పండినాం. తండ్రిని కొడుకుని గుంజుకోపోయారు. తండ్రిని గుంజుకోపోయినా ఏం కాకపోయి ఇప్పుడు ఆ పిల్లగాడు ఇన్ని చదివే ఇప్పుడు అలా చేరే ఎట్ట వెళ్ళాలి? నాకు చదువుకుంటారు పండుకుంటు సార్. ఎలక్షన్లు అయిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 4th, 5th, 6th, 7th, 8th ఏమో టీఆర్ఎస్ గెలిచింది. అయితే లాస్ట్ ఇక లంచ్ తర్వాత సర్పంచ్ ఓట్లు కూడా అన్ని కౌంట్ చేస్తామని చెప్పారు. లంచ్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి 3:30 లోపల వార్డు మెంబర్లు అందరూ అయిపోయినాయి. 4:15కి సర్పంచ్ స్టార్ట్ చేశారు. నైట్ 8 దాకా 8, 9 అయినా కూడా కౌంటింగ్ తేలేదు. లాస్ట్కి 22 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. అట్లెట్లా గెలుస్తుంది? వార్డులో అసలుకి 8th వార్డులు అంటే ఒక్క ఓటు పడలేదు. పడ్డది డబుల్ స్టాంప్ పడ్డదంట. సార్ నాకు డౌట్, వార్డు మెంబర్కి వేసిన వాళ్ళు అదే ఓటు మళ్ళీ సర్పంచ్కి వేస్తుంది. వార్డు మెంబర్కు డబుల్ ముద్ర పడాలిగా. అల్ల పడ్డది ఇల్లు పడుతుంది అని మొత్తం 70 ఓట్లు మురిగిపోయినాయి అని చెప్పారు. 70 ఓట్లు ఎట్లా మురుగుతాయి? అల్ల వేసిన వాళ్ళు ఇల్లు తిక్కల్లో అంత తిక్కల్లో వాళ్ళు లేరు. మాకు రీకౌంటింగ్ కావాలని అడిగారు. 6వసారి రీకౌంటింగ్ పెట్టను అన్నాడు. పెట్టనంటే ఇక గొడవ జరిగింది. బై ఎలక్షన్ కావాలని గొడవ చేసి రీకౌంటింగ్ జరగకపోతే రీపోలింగ్ కావాలి మాకు. రీకౌంటింగ్ ఇప్పుడు ఎక్కడైనా తేడా వస్తే రీకౌంటింగ్ పెడతారు కదా సార్. మేము రీకౌంటింగ్ అడిగినప్పుడు మీ సమాధానం మేము పెట్టాం, మేము చెయ్యమంటే తిరుపతి అలిపిరి తనిఖీ